welcome back to my channel Surya Mounica. I am back with very new and fresh video today. So it's all about jewellery organization. So నేను నాకున్న యాక్సెసరీస్ గానీ ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది అయితే చూపించేస్తాను. సో మీలో చాలా మందికి యూజ్ అవుతుంది బికాజ్ ఒక్కొక్కలం ఒక్కొక్క వేలో వి ఆర్గనైజ్ థింగ్స్ కదా. సో నేను చూపించే దాంట్లో మీకు ఏదో ఒక పాయింట్ లో ఓకే ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్ అనమాట. మీకు ఎక్కడ ఏమున్నాయి అండ్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు చాలా నీట్ గా అర్థమవుతుంది ఇలా కనుక ఆర్గనైజ్ చేసుకుంటే. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో మనం డైలీ యూజ్ చేసుకునేవి ఈజీగా పిక్ చేసుకునేలాగా తీసుకోవడానికి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి అయితే చూపిస్తాను. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ క్విక్లీ గెట్ ఇంటు అవర్ వీడియో బికాస్ ఐ హావ్ సో మచ్ టు షో యూ టుడే. సో లెట్స్ టాక్ అబౌట్ ద ఫస్ట్ థింగ్. మనకి ఎక్కువ రెగ్యులర్ గా యూజ్ చేసేది మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు ఇయర్ టాప్స్. సో యూ విల్ బి కీప్ ఆన్ చేంజింగ్ ఇట్. ఐ మీన్ డ్రెస్ కి తగ్గట్టు లేదనంటే మనం వెళ్ళే ప్లేస్ కి తగ్గట్టు ఎలాంటివి మ్యాచ్ అవుతాయి. సో ఆల్ ఎథనికా లేదనంటే కొంచెం వెస్టర్నా అట్లా అని చెప్పేసి విల్ బి కన్ఫ్యూజింగ్ కదా. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్న వెంటనే బాక్స్ ఓపెన్ చేస్తే అన్ని దాంట్లో అలా పడేసి ఉంటే ఒకటి కనిపిస్తే ఇంకొకటి కనిపించదు. దాట్స్ వేర్ వీ విల్ ఫేస్ సో మెనీ ఇష్యూస్. సో ఫస్ట్ అయితే దానికి చెప్పేస్తాను వాట్ ఐ ఫాలో అనేది. నాకైతే ఇలా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఐ ఫైండ్ వాట్ ఐ వాంట్. సో ఫర్ దాట్ ఐ విల్ బి షోయింగ్ యూ ఫస్ట్. సో ఫస్ట్ మెయిన్లీ ఏంటంటే ఇలాంటి బాక్సెస్, ట్రాన్స్పరెంట్ బాక్సెస్. ట్రై టు టేక్ సెట్ ఆఫ్ 6 అలా మనకి బయట ఈజీగానే దొరుకుతాయి లేదంటే ఆన్లైన్ లో కూడా మీరు చూడొచ్చు. సో మీ దగ్గర ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి సెట్ ఆఫ్ 4 ఆర్ సెట్ ఆఫ్ 6 అలా తీసుకోండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అంత ఎక్కువ కాస్ట్ కూడా ఏం పడదు. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ఆర్గనైజ్ ఆల్ యువర్ థింగ్స్. నేనైతే మాక్సిమం ఇలాంటి బాక్సెస్ లోనే డిఫరెంట్ బాక్సెస్ లో డిఫరెంట్ పెడుతూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐఎమ్ షోయింగ్ యూ, ఈ దాంట్లో అయితే మొత్తం కంప్లీట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ బాక్స్ లో కూడా ఏంటంటే డైరెక్ట్ ఓపెన్ చేస్తే అన్ని దాంట్లో స్టఫ్ చెయ్యను, హౌ ఐ డూ అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇలాంటి బాక్సెస్ అయితే పెట్టుకోండి. అండ్ ట్రాన్స్పరెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే మీకు ఈజీగా పైకి కనిపిస్తాయి కదా ఈ బాక్స్ లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఓకే దిస్ ఇస్ ద ఇయర్ రింగ్స్ బాక్స్ అన్నట్టు. సో అందుకని చూపిస్తున్నాను. సో దీంట్లో వాట్ ఐ డిడ్ వాస్ ఇవన్నీ జిప్ లాక్ కవర్స్. సో ఇలాంటి వాటిలో ఐ ఆర్గనైజ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ఐ హ్యావ్ ఆల్ హూప్స్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా ఇది దీంట్లోంచి తీసింది అనమాట. సో అన్ని హూప్స్ ఉంటాయి. ఇది ఒకటి ఉంది అండ్ ఇది చూస్తే కంప్లీట్ గా ఈ ప్యాకింగ్ లో వాట్ ఐ హ్యావ్ ఇస్ ఆల్ ద ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట. బొహీమియన్ కైండ్ ఆఫ్ లుక్ అంతా దీంట్లో ఉంటుంది. అండ్ ఐ షో యూ నన్ అదర్ ప్యాక్. ఇది కొంచెం వచ్చేసి ఇండో వెస్టర్న్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అంటే కంప్లీట్ వెస్టర్న్ మీదకి అని కాదు అండ్ కంప్లీట్ ట్రెడిషనల్ మీద కానీ కాదు. ఆ మధ్యలో విల్ బి హ్యావింగ్ సమ్ డ్రెస్సెస్ కదా. సో అలాంటి వాటి మీదకి అది సెట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద అదర్ ప్యాకింగ్ విచ్ ఐ హ్యావ్. ఇందులో అన్ని వెస్టర్న్ ఉన్నాయి అనమాట. దాట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అండ్ ఇందులో కొద్దిగా హెవీ జ్యువెలరీ అంటే కైండ్ ఆఫ్ పెద్ద చాంబాలీస్ ఆ టైప్ ఉన్నాయి. ఐ విల్ బి షోయింగ్ యూ. సీ నేను ఈ బాక్స్ లో అన్ని ఇలాంటి జిప్ లాక్ కవర్స్ పెట్టి ఐ విల్ బి కీపింగ్ అనమాట. సో మీ దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇంకా బాగా ఎక్కువ ఉందంటే కొద్దిగా పెద్ద బాక్స్ ప్రిఫర్ చేయండి, లేదు అంటే 2 బాక్సెస్. సో ఇలాంటివి ఇంకొక బాక్స్ తీసుకొని అలాగా. సో నాకైతే ఎప్పటి నుంచో ఉంది కలెక్షన్. స్లోగా ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ద న్యూ కలెక్షన్. తగ్గించాను ఈ మధ్య. అంటే నేను మ్యాక్సిమం ఇలా వీడియో షూట్స్ చేసినప్పుడు లేదనంటే వెరీ రేర్లీ నేను ఇయర్ రింగ్స్ మారుస్తూ ఉంటాను అనమాట. సో కొద్దిగా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు మారుస్తూ ఉంటే కొద్దిగా ఇయర్స్కి ప్రాబ్లం అవుతుంది. సో యా దిస్ ఈస్ ద మేజర్ టిప్, జిప్ లాక్ కవర్స్ అండ్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్. సో ఒక బాక్స్లో ఐ హ్యావ్ ఆల్ ద ఇయర్ రింగ్స్ అండ్ దిస్ ఈస్ అన్ అనదర్ బాక్స్. ఇందులో అయితే చిన్న నెక్ పీసెస్ లాంటివి ఉన్నాయి. సో ఫర్ దాట్ ఆల్సో ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ వే. ఇవన్నీ చోకర్స్ టైప్ అనమాట. సో నార్మల్ థ్రెడ్ చోకర్స్ ఆ టైప్ అన్ని ఇందులో కూడా ఐ ఫాలో ద సేమ్ జిప్ లాక్ కవర్స్. అండ్ ఇందులో అయితే చిన్న మినిమల్ కైండ్ ఆఫ్ నెక్ వేర్ అనమాట. చాలా సన్నగా ఉండి చిక్కులు పడిపోతుంటాయి కదా అలాంటివి. అండ్ అగైన్ దిస్ ఈస్ కంప్లీట్లీ ద ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ సెట్ అనమాట. సో అలా ఐ హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజింగ్స్ చూసారా. సో డైరెక్ట్లీ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఇది తీసుకొని వేసుకొని మళ్ళీ వచ్చిన వెంటనే కీప్ వేర్ ఎవర్ దే ఆర్.
సో దాట్ ఈస్ ద మెయిన్ టిప్. ఒకవేళ మీరు బయటకు వెళ్ళి వచ్చి అప్పుడే పెట్టలేకపోయినా నెక్స్ట్ డే అయినా ఏ కవర్లోంచి తీసారో ఆ కవర్లో పెట్టేస్తే యూ విల్ బి సార్టెడ్. సో అనదర్ బాక్స్ ఫర్ నెక్ పీసెస్. సో ఇది కూడా రెగ్యులర్గా ప్రిఫర్ చేయము. సో ఇలా సార్ట్ చేసి పెట్టుకుంటే మీకు కూడా ఈజీగా ఫైండ్ చేస్తారు. అన్నీ ఒకటే బాక్స్ స్టాప్ చేసేస్తే ఏంటంటే అప్పుడెప్పుడో అది ఒకటి ఉండాలి కదా, మన దగ్గర ఏది కనిపించట్లేదు అనే టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కమింగ్ టు ద అదర్ బాక్సెస్ ఫర్ నెక్ పీసెస్. అండ్ ఇంకొక బాక్స్ ఉంది, ఇది కొద్దిగా సన్నగా ఉంటుంది అనమాట, బికాజ్ అంత స్టఫ్ లేదు దీంట్లో. అందుకే ఇవి ఏంటంటే కంప్లీట్లీ బ్రేస్లెట్స్, ఫింగర్ రింగ్స్, అప్పుడప్పుడు అలా బయటకు వెళ్ళినప్పుడు నచ్చి బాగుంది కదా అన్నట్టు కొనుక్కుంటాము కానీ పెట్టాం కదా, అలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. సో సీ ఇన్ దిస్ ఐ హ్యావ్ ఆల్ ద ఫింగర్ రింగ్స్, సో యాంక్లెట్స్ అలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి అనమాట, చిన్న చిన్న బ్రేస్లెట్స్. సో ఏం లేదు, ట్రై టు ఫైండ్ జిప్ లాక్ కవర్స్ కానీ అలాంటివి ఫైండ్ చేసుకుంటే దీస్ ఆర్ యాంక్లెట్. దిస్ ఇస్ వన్ జిప్ లాక్ కవర్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ద మినిమల్ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్స్, బ్యాంగిల్ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్స్ ఇన్ ఇట్. ఇప్పటికీ ఐ హ్యావ్ షోన్ యూ 3 బాక్సెస్. మీరు చూడడానికి కూడా నీట్గా ఉంటాయి, పిచ్చి పిచ్చిగా కాకుండా బాక్సెస్ కూడా, అంటే అన్నీ ఒకటే కైండ్ ఆఫ్ బాక్సెస్ కాబట్టి వెన్ యూ ఓపెన్ యువర్ కబోర్డ్ ఇట్ విల్ లుక్ యా బాగుంది కదా నీట్గా అన్నట్టు అనిపిస్తుంది. విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. దీస్ ఆర్ ద 3 బాక్సెస్ ఆఫ్ the main jewelry what we use in everyday life kind of thing anamata. And then I have something else to show you. Yes, సో ఇది ఒక ఇయర్ రింగ్ ఆర్గనైజర్ బాక్స్ అనమాట, వెల్వెట్ ఫినిష్ లో. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పర్చేస్ చేశాను నేను, వెరీ గుడ్ ఇన్ క్వాలిటీ. నేను ఆ ఇన్స్టా పేజ్ హ్యాండిల్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఆల్సో నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో చాలా నీట్ గా దే హ్యావ్ దిస్ ఇన్ 2 కలర్ ఆప్షన్స్, బ్లూ అండ్ రెడ్. నాకు బ్లూ బాగా నచ్చింది, రాయల్ బ్లూ. సో అందులో తీసుకున్నాను. చూసారా, నథింగ్ అనమాట, వెరీ సింపుల్ అండ్ యూ హ్యావ్ అ గోల్డ్ డీటెయిలింగ్. సో బాక్స్ కూడా చాలా స్లీక్ గా, వెరీ ఈజీ టు క్యారీ. అంటే మన దగ్గర కొన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి, వెదర్ ఇట్ మే బి గోల్డ్ ఆర్ నార్మల్ అయినా కానీ దే విల్ బి వెరీ డెలికేట్. అంటే ఎలా పెడితే అలా కవర్స్లో పెట్టేసి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఏంటంటే దాంట్లో ఉన్న స్టోన్స్ అన్నీ పోతాయి అనమాట. అలాంటివి ఐ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఇన్ దిస్ అండ్ యూ కెన్ కంప్లీట్లీ ప్రిఫర్ ఇట్ ఫర్ గోల్డ్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మీ గోల్డ్ ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి స్టడ్స్ అలాంటివి ఉన్నా మీరు ఈజీగా ప్రిఫర్ చేయొచ్చు. సో నాకు బాగా నచ్చే మై బ్యూటిఫుల్ కలెక్షన్ అని నేను దీంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను. సో ఐ షో యూ. వెన్ ఐ పర్చేస్డ్ ఐ ఆల్సో ఆస్క్డ్ దెమ్ ఖచ్చితంగా నాకు ప్రోడక్ట్ బాగా నచ్చింది, సో ఐ ఇంక్లూడ్ ఇట్ ఇన్ అ వీడియో అని అంటే దే వర్ లైక్ ఓకే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్, మీ సబ్స్క్రైబర్స్కి మీరు మెన్షన్ చేయండి, ఐ వాంట్ టు పర్చేస్. సో దే ఆల్సో గేవ్ అస్ అ వెరీ గుడ్ ఆఫర్. సో నేను డిస్కౌంట్ కోడ్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో వెన్ ఎవర్ యూ పర్చేస్ దెమ్ ఈ డిస్కౌంట్ కోడ్ అనేది వాళ్ళకి చెప్తే మన సబ్స్క్రైబర్స్ అని తెలిసి దే విల్ బి గివింగ్ యూ 10% ఆఫ్. దట్స్ సో సో స్వీట్ ఆఫ్ దెమ్. దిస్ ఇస్ హౌ ప్రిటీ ఇట్ లుక్స్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ kept in this. ఇంత బాగా ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారా, వెరీ వెరీ గుడ్ ఇన్ క్వాలిటీ అండ్ నీట్గా ఎక్కడ ఏమున్నాయి అనేది దే ఆర్ సేఫ్ ఇన్ దిస్ బాక్స్ అనమాట. సో కొన్ని వాటికి ఇలాంటి బాక్సెస్ ఆర్ నీడెడ్. సో దే ఆల్సో హ్యావ్ బ్యాంగిల్ బాక్సెస్. నేనైతే ఇయర్ రింగ్స్ బాక్స్ తీసుకున్నాను. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ విల్ బి గోయింగ్ టు ద బ్యాంగిల్స్ కలెక్షన్. బ్యాంగిల్స్ అంటే నేను మరీ ఎక్కువ కాదు, ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడే అందులోని శారీస్, హాఫ్ శారీస్ అలాంటివి వేసుకున్నప్పుడే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ కలెక్షన్ లేదు. ఉన్నది ఎలా పెట్టుకున్నానని చూపిస్తాను. రౌండ్గా ఉంటుంది అనమాట, కంప్లీట్లీ దీంట్లో వర్క్ వస్తుంది. ఇది కూడా బ్లూలో తీసుకున్నాను. ఐ డోంట్ నో, నాకు చూసిన వెంటనే బ్లూ నచ్చుతుందేమో మేబీ. సో యా, బ్లూలో తీసుకున్నాను. ఇది రౌండ్గా ఉండి ఇది కూడా చాలా సేఫ్గా ఉంటాయి లోపల బ్యాంగిల్స్ ఏది పెట్టుకున్నా కానీ. సి, నేను దీంట్లో అయితే రీసెంట్లీ పెట్టుకున్న బ్యాంగిల్స్ అయితే దీంట్లో ఉన్నాయి, బికాజ్ ఐ క్యారీడ్ దెమ్ అవుట్ కాబట్టి మళ్ళీ మార్చలేదు, దీంట్లో తీసి వేరే పెట్టడం అలాగా. సో ఇలాంటి బాక్స్, బ్యాంగిల్ బాక్సెస్ కూడా డైరెక్ట్ బాక్స్లో పెట్టుకుంటే కూడా ఏంటంటే అవి క్లమ్జీ అయిపోయి ఒక ప్లేస్లో ఉండట్లేదు, అన్నీ కలిసిపోతున్నాయి అని చెప్పేసి నేను బ్యాంగిల్ బాక్స్ రీసెంట్గా తీసుకున్నాను. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైం మ్యారేజ్కి వెళ్ళే ముందు కూడా వెన్ ఐఎమ్ ఆర్గనైజింగ్ ఐ హ్యావ్ షోన్ యూ ఐ థింక్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. అండ్ అదర్ బ్యాంగిల్ బాక్స్ విచ్ ఐ హ్యావ్ ఇస్ ఇన్ దిస్ గోల్డ్ కలర్, పైన ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో లోపల వాట్ ఐ హ్యావ్, ఇవి కూడా కొద్దిగా స్టోన్స్ అట్లా వచ్చే బ్యాంగిల్స్ అనమాట. కొన్ని ఏమో థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఈ బ్యాంగిల్స్ మోస్ట్లీ
ఏ శారీ మీరు పేరప్ చేసుకున్నా మిడిల్ లేకపోతే ఎండ్ బ్యాంగిల్స్ అలాంటి టైప్స్ అన్నమాట. అన్ని పర్ల్స్ వచ్చి అలా ఉంటాయి. సో ఫర్ బ్యాంగిల్స్ దీస్ ఆర్ గుడ్. అండ్ ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చి తీసుకుంటే దాంట్ లోపల ఏమున్నాయి అనేది తెలుస్తుంది. ఓపెన్ చేయక్కర్లేదు ప్రతిసారి. దగ్గర ఇలాంటి ఒక పౌచ్ ఉంది వైట్ కలర్ లో. సో ఇందులో ఏంటంటే అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర ఈ పౌచ్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇట్. ఎందుకంటే నేను ఎక్కువ తీయను ఈ పౌచ్. సో ఇఫ్ యూ కెన్ సీ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఐ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఒక దాంట్లో చోకర్స్ అని, ఒక దాంట్లో ఇవన్నీ. అండ్ ఇందులో ఏంటంటే అమ్మవారికి పెట్టే మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసాం అమ్మవారికి పెట్టే నెక్ పీసెస్ కానీ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ స్టోరేజ్ ఇన్ ఇట్. లైక్ ఫస్ట్ ఇది ఉంది లైక్ 1 2 3 4 5 to 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది కూడా చాలా స్టఫ్ పడుతుంది అనమాట. సో యా దిస్ ఇస్ అబౌట్ ద ఎథనిక్ వేర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ హూ డజంట్ లవ్ నెయిల్ పాలిషెస్. అంటే తక్కువ వేసుకున్నా మనం బయటకు వెళ్ళినప్పుడు అది కలర్ బాగుంది కదా అన్నట్టు విల్ బి పికింగ్. ఎప్పుడైనా ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళినప్పుడు వేరే తీసుకున్నా మనకి నెయిల్ పాలిష్ కనిపిస్తే ఈ కలర్ బాగుంది కదా అన్నట్టు పిక్ చేస్తాం కదా. సో అలా పిక్ చేసి అవి కూడా చాలా ఎక్కువే ఉంటాయి మన దగ్గర. సో అలాంటివి కూడా ఐ హ్యావ్ కెప్ట్ ఇన్ ట్రాన్స్పరెంట్ బాక్స్ అగైన్. దీస్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఆర్ సేవియర్స్. దట్స్ ఇట్. అంతకు మించి ఏం చెప్పలేను నేను. సో ఇందులో కూడా ఐ హ్యావ్ ఆల్ ది నెయిల్ పాలిష్ కలెక్షన్. నా దగ్గర ఉన్నవన్నీ దీంట్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఇంతకుముందు ఇంకా పెద్ద బాక్స్లో వేస్తుండే. అండ్ ఇలాంటి బాక్సెస్ పెట్టినప్పుడు ఏంటంటే మీరు మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఏవేవి బాగున్నాయి బాగాలేని తీసేసి అలా చెక్ చేస్తూ ఉంటే మీరు స్టఫ్ తక్కువ చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే అంతకంతకి స్టఫ్ అనేది మన దగ్గర ఎక్కువైపోతూ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ నెయిల్ పాలిషెస్. ఇప్పుడు చూసారు కదా నేను ఇలా డైరెక్ట్ చూపిస్తాను, మీకు ఓపెన్ చేసి కూడా చూపించక్కర్లేదు. దీంట్లో ఇది ఉంది దీంట్లో ఇది ఉంది అని చెప్పేసి. సో దాట్స్ హౌ సింపుల్ ఇట్ విల్ బి వెన్ యూ ఆర్గనైజింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ in this one I have all the scrunchies, rubber bands, ఆ టైప్ ఆఫ్ స్టఫ్ అంతా ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఉంది. సో చూసారా పైకి కనిపిస్తుంది మొత్తం రబ్బర్ బ్యాండ్స్ కైండ్ ఆఫ్ కొద్దిగా పెద్దవి డైలీ యూస్ కాకుండా మంచి స్క్రంచీస్ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి అనమాట. అండ్ దెన్ లాస్ట్లీ ఐ హ్యావ్ స్మాల్ ప్లకర్స్, క్లిప్స్, యూనో సైడ్ పిన్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఎస్ హెయిర్ యాక్సెసరీస్ ఇవి కూడా అంతే. మరీ ఎక్కువ తీయను. ఏదైనా అకేషనల్గా అప్పుడు గుర్తొస్తుంది ఓకే వీ నీడ్ టు చేంజ్ అని చెప్పేసి. సో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అనమాట. అన్ని చిన్న ప్లక్కర్స్, క్లిప్స్ అవన్నీ దీంట్లో ఉన్నాయి. సో నేను ఏదైతే చూపించాలనుకున్నానో అవన్నీ చూపించేశాను. ఐ హోప్ యూ రియలీ లైక్ ద వీడియో బికాస్ యునో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని ఆర్గనైజేషన్ టిప్స్ దొరుకుతాయి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. అండ్ దెన్ యువర్ లైఫ్ విల్ బి వెరీ ఈజీ వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్. ఈజీగా ఫైండ్ చేసి టైం సేవియర్స్ అనమాట ఇవన్నీ. ఒక్కసారి ఆర్గనైజ్ చేసుకుంటే యూ విల్ బి సార్టెడ్ అవుట్ ఫర్ సో మెనీ డేస్. సో ఏం లేదు, ఆర్గనైజ్ చేసుకున్నారు ఓకే, మళ్ళీ పెట్టేటప్పుడు కూడా సేమ్ పొజిషన్లో పెట్టండి. That's all we need to do. Take a 5 minutes of your time to do these things. So yeah, this is what I want to show you in today's video. So I hope you like the video guys. If you like the video please like, share and subscribe to my channel Surya Mounica. Malli oka manchi video aithe munduku vachestanu. And manam skin care chesi kuda chaala rojulu ayipoyindi. And I also have my upgraded skin care which is very budget friendly and you know they work very good. So these are the skincare products which are ela ante ippudu high budget products ela aithe work avutayo ivi em takkuva kaadu. So they are very similar to them. Alantive chupistanu. Get ready for that. So until next time guys, please keep smiling and stay happy. Bye bye.